కొన్ని టన్నుల బరువున్న ఒక రాతి స్తంభం కింద ఎలాంటి సపోర్టు లేకుండా 500 ఏళ్లుగా గాల్లోనే ఉంది. ఆ స్తంభాన్ని ఒక ఇంచు కదపగానే ఏకంగా గుడి పైకప్పు పగులు రావడం మొదలైంది. భయంతో వాడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయాడు అక్కడి నుంచి. భూమి మీద ఉన్న ప్రతి వస్తువు కింద పడ్డానికి గురుత్వాకర్షణ శక్తి అని చెప్పాడు న్యూటన్. ఆధునిక సైన్స్ అంతా దీని చుట్టూరే తిరుగుతుంది. కానీ ఆధునిక సైన్స్ పుట్టక ముందే, అసలు గ్రావిటీ అనే పదమే ప్రపంచంలో తెలియక ముందు, అసలు పునాదే లేని రాయి గాల్లో ఎలా ఉంది? న్యూటన్ గ్రావిటీకే సవాలు విసిరిన మన తెలుగు రాష్ట్రాల్లో గుడి ఎక్కడ ఉందో తెలుసా మీకు? 20 అడుగుల ఎత్తు, కొన్ని టన్నుల బరువు. కానీ ఆ రాతి స్తంభం భూమికి ఏమాత్రం తగలకుండా గాల్లో వేలాడుతూనే ఉంది. 500 ఏళ్ల చరిత్రలో ఎన్నో ప్రకృతి విపత్తులు, భూకంపాలు వచ్చినా ఆ స్తంభం 1 మిల్లీమీటర్ కూడా పక్కకి జరగలేదు. అసలు పునాదే లేకుండా గాల్లో ఆ స్తంభం ఎలా నిలబడుతుంది? ఆ గుడిలోని కళ్యాణ మండపం ఎందుకు అసంపూర్తిగానే ఉండిపోయింది ఇప్పటికి కూడా? వెల్కమ్ టు రోకేష్ ఫైట్. ఈ రోజు 100 ఏళ్లుగా ఎవరూ డీకోడ్ చేయలేని లేపాక్షి వీరభద్ర స్వామి యొక్క డార్క్ అండ్ హిస్టారికల్ మిస్టరీని డీకోడ్ చేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. మా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది. అలాగే హైప్ కూడా చేయండి. అంతేకాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మిస్టీరియస్ టెంపుల్స్ అన్ని ఒక సిరీస్ గా చేద్దాం అనుకుంటున్నాను. దానిలో భాగంగానే ఇది మొదటి ఎపిసోడ్. ఈ సిరీస్ ముందుకు వెళ్లే కొద్దీ చాలా ఎక్సలెంట్ హిస్టారికల్ టెంపుల్స్ గురించి అయితే చెప్తాను. సో ఆ సిరీస్ ని మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లాలో ఉన్న చిన్న గ్రామమే లేపాక్షి. ఈ ఊరు పేరు వెనుక రామాయణం కాలం నాటి ఒక గొప్ప చరిత్ర కూడా దాగి ఉంది. రావణాసురుడు సీతమ్మను అపహరించి లంకకు తీసుకెళ్తున్నప్పుడు జటాయు అనే పక్షి అతన్ని అడ్డుకుంది. ఆ భయంకరమైన యుద్ధంలో రావణుడి చేతిలో తన రెక్కలు తెగిపోయి జటాయు ఇక్కడే పడిపోయింది. సీతమ్మను వెతుక్కుంటూ వచ్చిన రాముడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న జటాయుని చూసి ఆప్యాయంగా లేపాక్షి అని పిలిచాడు. ఆ రాముడు మాటల నుంచి ప్రాంతానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని స్థల పురాణం. దీనికి సజీవ సాక్ష్యంగా గుడి ప్రాంగణంలో ఒక భారీ పాదముద్ర ఉంటుంది. దీన్ని సీతాదేవి పాదముద్ర అని అంటారు. ఇక్కడ మిస్టరీ ఏంటంటే వాతావరణం ఎంత వేడిగా ఉన్నా ఎండాకాలం అయినా సరే ఈ పాదముద్రలో ఎప్పుడూ నీరు ఊరుతూనే ఉంటుంది. ఆ నీరు భూమిలో నుంచి ఎక్కడి నుండి వస్తుంది ఎప్పటికీ ఆర్కాలజిస్ట్ కనిపెట్టలేకపోయారు. ఇక ఈ గుడి నిర్మాణ విషయానికి వస్తే క్రీస్తు శకం 1538లో అంటే విజయనగర సామ్రాజ్యం అత్యున్నత స్థితిలో ఉన్న కాలంలో విరుప్పణ వీరన్న అనే 2 అన్నదమ్ములు ఈ ఆలయాన్ని నిర్మించారు. విరుప్పణ అప్పటి విజయనగర రాజు అచ్యుత దేవరాయల దగ్గర కోశాధికారిగా పనిచేసేవాడు. ఇక్కడి నిర్మాణాలు చూస్తే అప్పటి శిల్పుల ప్రతిభకు మనం ఫిదా అవ్వాల్సిందే. ఈ గుడిని కూర్మ శైలం అంటే ఒక తాబేలు ఆకారంలోనే ఒక భారీ రాతి గుట్టపై చెక్కారు. నాట్య మండపం, అర్ధ మండపం, గర్భగుడి ఇలా ప్రతి చోట అద్భుతమైన శిల్పాలుంటాయి. మీరు ఎప్పుడైనా లేపాక్షి డిజైన్ చీరలు అని విన్నారా? ఆ చీరల మీద ఉండే డిజైన్స్ అన్ని గుడి పిల్లర్స్ మీద చెక్కిన డిజైన్స్ నుంచే కాపీ చేశారంటే ఆ శిల్పకళ ఎంత ఫేమస్ అర్థం చేసుకోవచ్చు. అలాగే సీలింగ్ మీద వాడిన న్యాచురల్ పెయింటింగ్స్ 500 ఏళ్ల తర్వాత కూడా ఇంకా కలర్ కోల్పోలేదు కూడా. ఇక్కడ ఇన్ని అద్భుతాలు ఒక ఎత్తు అయితే ఈ గుడిలోని నాట్య మండపంలో ఉన్న 70 స్తంభాల్లో ఒక స్తంభం మాత్రం ప్రత్యేకం ఇక్కడ. అదే ఆకాశ స్తంభం లేదా హ్యాంగింగ్ పిల్లర్. ఇన్ని అద్భుతాలు ఒక ఎత్తు అయితే ఈ గుడిలోని నాట్య మండపంలో ఉన్న 70 స్తంభాల్లో అక్క స్తంభం మాత్రం ప్రత్యేకం. అదే ఆకాశ స్తంభం లేదా హ్యాంగింగ్ పిల్లర్. ఈ స్తంభం బేస్ నేలకు ఆనదు. కింద నుంచి ఒక పేపర్ లేదా క్లాత్ పెట్టి ఇటు నుంచి అటు ఈజీగా తీసేయచ్చు. 1910లో హామిల్టన్ అనే ఒక బ్రిటిష్ ఇంజనీర్ ఈ పిల్లర్ కథను విని అదంతా ఫేక్, ఒక రాయి గాల్లో ఎలా వేలాడుతుంది అని ఛాలెంజ్ చేసి లేపాక్షి వచ్చాడు. దాన్ని స్టడీ చేశాడు. ఆ స్తంభం భూమికి ఎందుకు టచ్ అవ్వట్లేదో తెలుసుకోవాలని ఒక ఇనుప రాడుతో ఆ స్తంభాన్ని కొద్దిగా పక్కకు జరిపే ప్రయత్నం చేశాడు. అంతే, అతను అలా జరపగానే పక్కనే ఉన్న మిగతా స్తంభాలు కదలడం మొదలయ్యాయి. ఏకంగా గుడి పైకప్పులో పగులు రావడం
రావడం స్టార్ట్ అయ్యాయి. గుడి మొత్తం తన మీద పడిపోతుందేమో అని భయపడిన హామిల్టన్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయాడు. అప్పుడు అతనికి అర్థమైన మైండ్ బ్లోయింగ్ లాజిక్ ఏంటంటే ఆ స్తంభం గుడి పైకప్పును మోయడం లేదు, పైకప్పే తన బరువుతో ఆ స్తంభాన్ని ఒక పాయింట్ దగ్గర లాక్ చేసి గాల్లో బ్యాలెన్స్ అయ్యేలా పట్టుకుంది. దీన్ని మోడర్న్ ఇంజనీరింగ్ లో ఇంటర్లాకింగ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటారు. అంటే ఒక స్తంభాన్ని కదిపితే మొత్తం గుడి కూలిపోయేలా ఒక ఫజిల్ లా డిజైన్ చేశారనమాట. భూకంపాలు వచ్చినప్పుడు ఆ ప్రకంపనలను తట్టుకోవడానికి మన వాళ్ళు ఎలాంటి షాక్ అబ్జర్వింగ్ టెక్నిక్ వాడారని ఒక థియరీ ఉంది. ఏదేమైనా కంప్యూటర్స్ లేని ఆ కాలంలో ఎలాంటి బ్యాలెన్సింగ్ ఎలా చేశారన్నది ఈ రోజుకి మిస్టరీనే. ఈ గుడిలో శివపార్వతుల వివాహం కోసం అత్యంత సుందరంగా ఒక కళ్యాణ మండపం కట్టడం మొదలుపెట్టారు. కానీ ఇది ఎప్పటికీ పూర్తి కాలేదు. పైకప్పు లేకుండా మొండి గోడలతో అలాగే ఆగిపోయింది. ఎందుకో మీకు తెలుసా? దీని వెనక ఒక గుండెల్ని పిండేసే హిస్టరీ ఉంది. రాజు అచ్యుతదేవరాయలు రాజధాని లేని సమయంలో విరుప్పున రాజుగారి ఖజానాలోని డబ్బును వాడి గుడి నిర్మాణం చేస్తాడు. రాజు తిరిగి రాగానే విరుప్పునకు పడని వాళ్ళు కొందరు మీ పర్మిషన్ లేకుండా ఖజానా ఖాళీ చేశాడని చాడీలు చెప్తారు. ఆగ్రహించిన రాజు కనీసం నిజానిజాలు తెలుసుకోకుండా విరూపణ 2 కళ్ళు పీకేయాలని కఠినమైన శిక్ష విధిస్తాడు. ఈ వార్త విన్న విరూపణ తీవ్ర మనస్తాపానికి గురవుతాడు. ఇతరులు వచ్చి తనను శిక్షించడం అవమానంగా భావించి తన 2 కళ్ళను తన చేతులతోనే పీకేసుకుని అక్కడి గోడకు విసిరి కొడతాడు. ఆ రక్తపు మరకలు 500 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆ కళ్యాణ మండపం పశ్చిమ గోడపై మనకు కనిపిస్తాయి. తర్వాత కాలంలో ఆ మరకలను ల్యాబ్కు పంపి టెస్ట్ చేస్తే అవి నిజంగానే మనిషి రక్తం మరకలని రిపోర్ట్ వచ్చింది. అలా కళ్ళు లేని ఊరు కాబట్టి దీన్ని లేపాక్షి అని పేరు వచ్చిందని మరో కథనం కూడా ఉంది. అక్షి అంటే కళ్ళు అని అర్థం. ఆ రోజుతో ఆ కళ్యాణ మండపం పనులు శాశ్వతంగా ఆగిపోయాయి. ఇక్కడ మిస్టరీలో ఇంతటితో అయిపోలేదు. గుడికి కొంచెం దూరంలో 15 అడుగుల ఎత్తు 27 అడుగులు పొడవున్న ఒక రాతితో చెక్కిన అతిపెద్ద ఏకశిల నంది ఉంది. ఇక్కడ ఇది ఇండియాలోనే అతిపెద్ద నందుల్లో ఒకటి. ఆ నంది మెడలోని గంటలు ఆభరణాల చెక్కడాలు అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే శిల్పులు రోజంతా పనిచేసి అలసిపోయి భోజనం వండుకునే ఆ కాస్త గ్యాప్ లో టైం పాస్ కోసం ఒక రాయిపై 7 పడగల భారీ నాగలింగం చెక్కేశారు. ఆ నాగలింగం ఎదురుగా కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న నంది విగ్రహం ఖచ్చితంగా ఒకే సరళ రేఖలో ఉండడం మరో ఆర్కిటెక్చరల్ మార్వెల్ ఇక్కడ. అదండి లేపాక్షి వీరభద్రస్వామి టెంపుల్ మిస్టరీ. ఒకవైపు గ్రావిటీని బ్రేక్ చేసే ఆకాశ స్తంభం, ఇంకోవైపు సైన్స్ కు అంతు చిక్కని సీతమ్మ పాదంలోని నీరు, మరోవైపు విరుప్పున రక్తపు మరకలు వెనుకున్న ఎమోషన్. ఈనాటికి లేపాక్షి ఒక సజీవ అద్భుతం. మన హిస్టరీ కేవలం పుస్తకాల్లో చదివేది కాదు, ఇలాంటి కట్టడాల్లో సజీవంగా దాగి ఉంది కూడా. ఈ వీడియో చూసాక మీకు ఏమనిపిస్తుంది? హ్యాంగింగ్ పిల్లర్ అనుకున్న సైన్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో దద్దరిల్లిపోయేలా చెప్పండి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ అద్భుతమైన టెక్నాలజీ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. కాబట్టి దయచేసి ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్ లో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మైండ్ బ్లోయింగ్ అండ్ మిస్టీరియస్ హిస్టారికల్ ఫైల్స్ కోసం వెంటనే రోకేష్ ఫైల్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఇస్ రోకేష్ సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ రోకేష్ ఫైల్స్.